నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేపాల్లోని రాసువా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి. నేపాల్లోని రాసువా జిల్లాలో ఆకస్మికంగా క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకోవడంతో భోటేకోషి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో విస్తృతమైన వరదలు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. అంతేకాకుండా సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న టిబెట్లో కూడా ఈ వరదల వల్ల భారీ ప్రాణనష్టం సంభవించింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో గ్రామాలు సైతం కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. టిబెట్ సమీప ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి పంపింది. पूरा डैम फुटेर आयो पूरा चाइनाको डैम फुटेर आएको టిబెట్ వైపు నుంచి వచ్చిన వరద నీరు భోటేకోషి నదిలో చేరడంతో నది ఉప్పొంగింది. నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడం వల్ల తిమురే సమీపంలోని స్కాఫ్రూబేజీ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. భవనాలు, వాహనాలు, సరుకులు, ఇతర ఆస్తులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాసువా, నువాకోట్, ధాండింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కోరింది. అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస కార్యకలాపాలను బలోపేతం చేయడానికి రాసువా సమీప ప్రాంతాలలో నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళాలు, నేపాల్ పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలను చేపట్టేందుకు ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. త్రిశూలి నది సమీప ప్రాంతాలకు గాలింపు సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం 2 హెలికాప్టర్లను పంపింది. అత్యవసర వైద్య సహాయక బృందంతో కూడిన ఒక MI-17 హెలికాప్టర్ను కూడా త్రిశూలిలోని జిల్లా ఆసుపత్రికి పంపినట్లు సైన్యం తెలిపింది. ఈ ఘటన మీద ప్రధాని మోదీ స్పందించారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద మృతులకు సంతాపం తెలిపారు. కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो